దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా, దేవుని ప్రియమైన వారిగా మనకు ఏముండవు తెలుసా? వివేకం ఉండాలి. వివేకం లేక ఎంత అందంగా ఉన్నా, ఎంత ఈ లోక జ్ఞానంతో ఉన్నా అంతా కూడా వేస్టే. ప్రభు మాట్లాడుతున్నాడు, వివేకం కలిగి మనం జీవించాలి. వివేకంతో మన సంసారాలను కట్టుకోవాలి. వివేకంతో మన కుటుంబాలను కట్టుకోవాలి. ఈరోజు విడిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. భయంకరమైన కుటుంబాలు, విడిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకో తెలుసా? వారికి వివేకం లేని స్త్రీలుగా ఉన్నారు. భర్త బాగానే ఉంటాడు, భార్య వివేకం లేక, పరలోక జ్ఞానం లేక ఆమె జీవిస్తుంటే కొన్నిసార్లు గొడవలు, కుటుంబం అనగా కొన్నిసార్లు గొడవలు అవుతుంటాయి. ఏ కుటుంబంలో గొడవ లేకుండా ఉండలేదు. అందరి కుటుంబాల్లో గొడవలు మామూలే. కొన్నిసార్లు మనస్పర్ధలు ఇవన్నీ మామూలే. గొడవలు వస్తున్నానని వదిలేసి కుటుంబాన్ని, పిల్లల్ని, భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్తే అవుతుందండి? అవ్వదు. అది ఎవరు చేస్తారో తెలుసా? వివేకం లేని వారు అజ్ఞానంలో చేస్తారు. అందుకే సామెతలు మీకు బాగా తెలుసు, 14:1 ఉంది, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును, మూడుదల తన ఇంటిని తానే ఊడబెరుకును.